ఒక రేడియంట్ అండ్ గ్లోయింగ్ బ్రైడ్ ఉండడం ప్రతి ఒక్క అమ్మాయికి కలనే. కానీ మేకప్ అంతా కవర్ చేసేసి మనకు ఆ డ్రాప్ డెడ్ గార్జియస్ గ్లో ఇచ్చేస్తుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేకప్ ఒక మాస్క్ కాదు. మనకు టెక్స్చర్ లేని న్యాచురల్లీ గ్లోయింగ్ స్కిన్ ఉంటేనే మేకప్ దాని మీద మంచిగా కూర్చుంటుంది. ఈ వీడియోలో మీకు సూపర్ టిప్స్ చెప్పబోతున్నాను ఫర్ దట్ న్యాచురల్లీ ఇన్సైడ్ అవుట్ గ్లో వితౌట్ ద టెక్స్చర్. నేను గెస్ చేస్తున్నాను దట్ మీకు 3 to 6 months ఉంది బిఫోర్ యువర్ వెడ్డింగ్, బికాస్ యూజువలీ ఇండియన్ బ్రైడ్స్కి అంత టైం అయితే దొరుకుతుంది కదా. అండ్ ట్రస్ట్ మీ, దిస్ టైమ్ ఈజ్ ఇనఫ్ ఫర్ అ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. మ్యాజిక్ బాత్ పౌడర్తో స్టార్ట్ చేద్దాం. ట్రస్ట్ మీ గైజ్, ఇది నేను యాజ్ అ బ్రైడ్ ఫాలో చేశాను ఫర్ మోర్ దెన్ అ మంత్. ద రిజల్ట్స్ వర్ సింప్లీ అవుట్ స్టాండింగ్. అందరూ కూర్చొని నోటీస్ చేస్తారు, ఈ అమ్మాయిలో ఏదో తేడా ఉంది, ఇంత గ్లో అవుతుంది ఏంటి అని అనుకుంటారు. ఇది సింపుల్గా ఇంట్లోనే కిచెన్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సింది బాదాం పప్పు 125 grams, నల్ల జీలకర్ర 50 grams. ఇది షాజీరా మామూలు జీరా కాదండి, ఇది అమెజాన్లో దొరుకుతుంది. లింక్ దొరికితే నేను కింద పోస్ట్ చేసేస్తాను. థర్డ్ మనకు కావాల్సింది పచ్చి పసుపు పౌడర్. ఇది నార్మల్ పసుపు లాగా లేదు, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయన్నమాట. ఇది 25 grams కావాలి. లింక్ పోస్ట్ చేసేస్తాను, చూసేసుకోండి. ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ పౌడర్ 250 grams. తర్వాత శనగపిండి 250 grams. లాస్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి, ఇది హాఫ్ కప్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసి మిక్సీలో ఒక పట్టు పట్టేయండి. మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఫైన్ పౌడర్ దొరుకుతుంది. అక్కడక్కడ జీలకర్ర దాల్ కొంచెం రఫ్గా కోర్స్గా ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పౌడర్ ఒక థిక్ పేస్ట్ లాగా కలిపేయాలి. ఐదర్ వాటర్ లేదంటే పాలతో పెరుగుతో. క్వాంటిటీ ఎంత అంటే అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. కనీసం 1 month బిఫోర్ నుంచి ఇది స్టార్ట్ చేయాలి. 1 month వరకు ఇదే మీ సోప్ అనమాట. ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఓన్లీ బాడీకి, ఫేస్కి కాదు. బికాజ్ ఫేస్కి ఇప్పుడు ఈ పాయింట్లో మీరు ఫిజికల్ స్క్రబ్స్తో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఇది ఒక స్క్రబ్. ఇది స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మీకు బ్రైటర్ స్కిన్ ఇస్తుంది. కానీ దాని అర్థం మీరు దాన్ని గట్టిగా రుద్దాలి అని కాదు. వెరీ జెంట్లీ మీరు సోప్ని ఎలా రబ్ చేసి చేస్తారో అలాగే చేయండి. కానీ దీన్ని ఒక బాడీ ప్యాక్ లాగా కొంచెం సేపు వదిలేయాలి. కీప్ ఇట్ ఫర్ 5 to 10 minutes. షవర్లో అలాగే మీరు చేసేసి ఆ తర్వాత పాట పాడండి, టైంపాస్ చేయండి. 10 minutes వరకు బాడీలో వదిలేసి ఆ తర్వాత ఒట్టి వాటర్తో వాష్ చేయాలి. ద గ్లో దిస్ విల్ గివ్ యూ ఈజ్ అన్రియల్ గైజ్. నేను నిమిష ఇద్దరం ఇది చేసాం పెళ్ళి కాకముందు, అంటే పెళ్ళి టైంలో వెన్ వీ వర్ బ్రైడ్స్. బేసికలీ ట్యాన్ డిస్కలరేషన్ అంతా పోయి మీకు ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ కూడా తక్కువ అవుతుంది. ఓజీ యాస్ట్రిక్స్ ఫ్యామ్కి ఆల్రెడీ తెలుసు. ఈ రెసిపీ నేను ఎప్పుడో ఇచ్చాను, మేబీ 5 years బ్యాక్. అండ్ కొంతమంది యూజ్ చేసి ఏం సూపర్ రివ్యూస్ ఇచ్చారంటే మీరు వెళ్ళి ఆ ఒరిజినల్ వీడియోలోనే చూడొచ్చు. ఒరిజినల్ వీడియో కింద నేను వదిలేస్తాను. ఆ సేమ్ అందులో అయితే ప్రాసెస్ కూడా నేను షూట్ చేసి చూపించాను. అండ్ ఆఫ్టర్ యూ ట్రైడ్ ఫర్ మినిమమ్ 1 month, ప్లీజ్ రిపోర్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. యూజింగ్ అ బాడీ సన్ స్క్రీన్ ఈజ్ నాన్ నెగోషియబుల్ గైజ్. మీరు ఒక ఫిజికల్ స్క్రబ్ యూజ్ చేసి స్కిన్ని మొత్తం ఎక్స్ఫోలియేట్ చేసి దాన్ని బ్రైటన్ చేస్తున్నారు. ఇంకొక పక్కన సన్కి వెళ్ళి రండి మమ్మల్ని బేక్ చేయండి అని చెప్పి ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు. ఇంట్లో ఉంటే కూడా సన్ స్క్రీన్ వాడాలి, ఎస్పెషల్లీ ఈ టైంలో అని నేను అంటాను. బాడీ బ్రైట్నింగ్ ఈజ్ సార్టెడ్. ఇప్పుడు ఫేస్ని ఎలా బ్రైటన్ చేయాలి అంటే గైజ్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఎక్స్పెరిమెంట్. ప్లీజ్ డూ నాట్ ట్రై ఎనీ పార్లర్ వాలీ ఫేషియల్స్ ఆర్ ఫేస్ వ్యాక్సింగ్ ఆర్ కొత్త కొత్త యాక్టివ్స్ అస్సలు చేయకండి గైజ్. బికాజ్ ఆల్రెడీ స్ట్రెస్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది పెళ్ళి దగ్గరకు వస్తుంటే, బికాజ్ ఇట్స్ అ మేజర్ లైఫ్ డెసిషన్. ఓకే, కొన్ని యాక్టివ్స్ మీకు నార్మల్ టైమ్స్లో అసలు ఏం బ్రేక్అవుట్స్ అవన్నీ ఇవ్వకుండా మంచిగా పని చేయొచ్చు. కానీ ఈ టైంలో హార్మోన్స్ అటు ఇటు ఉంటాయి కాబట్టి బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అ సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ అ గుడ్ విటమిన్ సి టు యువర్ స్కిన్. యాక్టివ్స్ మీకు అలవాటు లేదంటే కూడా విటమిన్ సితో స్టార్ట్ చేయవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మైల్డ్ అనమాట. కానీ మార్కెట్లో దేర్ ఈస్ అన్ ఓవర్లోడ్ ఆఫ్ విటమిన్ సి. అసలు మా గురించి ఏ కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అ గుడ్ వెల్ రౌండెడ్ విటమిన్ సి సీరమ్ ఇన్ ద మార్కెట్. ఉన్న సీరమ్స్ కూడా ఆల్మోస్ట్ మేబీ ఒక 35-40% వరకే స్పాట్స్ని రిడ్యూస్ చేస్తాయి, బ్రైట్నింగ్ చేస్తాయి, చాలా స్లో మోషన్లో పనిచేస్తాయి. కొన్ని రోజుల నుంచి నేను ఒక స్పెషల్ విటమిన్ సి సీరమ్ వాడుతున్నాను. పాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను. ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ లైక్ అ జర్నీ లాగా. నేను అది ట్రై చేసి మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏంటో చూపిద్దాం అనుకున్నాను. బికాస్ యాజ్ అ బ్రైడ్ యూ నీడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఫాస్ట్గా కూడా పని చేయాలి కదా. సో మై విష్ కేర్ది సూపర్ బ్రైట్ C16 విటమిన్ సి సీరమ్ నేను 1 month నుంచి వాడుతున్నాను. ఇది ఒక చాలా హోలిస్టిక్ వేలో పనిచేస్తుంది. డల్నెస్, డిహైడ్రేషన్, డార్క్ స్పాట్స్ అండ్
ఓవరాల్ ఒక డస్టీ లేయర్ ఉంటుంది కదా స్కిన్‌లో, దాన్ని తీసేసి ఫ్రెష్ అండ్ బ్రైట్ స్కిన్ ఇస్తుంది. అండ్ టు అ సర్టెన్ ఎక్స్‌టెంట్ ఇది మైల్డ్ పిగ్మెంటేషన్ మీద కూడా పనిచేస్తుంది. విటమిన్ సి 10% ఉంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ విటమిన్ సి బై ద వే. ఫెరూలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ కూడా. ఇవన్నీ ఏంటంటే ఆల్ రౌండర్స్ అనమాట. సో యూజువల్లీ విటమిన్ సి ఓన్లీ డల్‌నెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా! ఇది అలా కాదు. ఇది మైల్డ్ పిగ్మెంటేషన్‌ని టాకిల్ చేస్తుంది. పోర్స్‌ని కూడా, డార్క్ స్పాట్స్‌ని అంటే మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఉండే కామన్ స్కిన్ కన్సర్న్స్‌ని ఇది టాకిల్ చేయగలుగుతుంది. కొలాజన్ ప్రొడక్షన్ కూడా బూస్ట్ చేస్తుంది కాబట్టి యూ విల్ ఆటోమేటిక్‌లీ గెట్ రేడియంట్ స్కిన్. ఇది ఓన్లీ నేను చెప్పడం కాదు. క్లినికల్లీ ప్రూవెన్ కూడా ఉంది దట్ 80% వరకు డార్క్ స్పాట్స్ అండ్ డల్‌నెస్‌ని తగ్గించి మీకు ఫ్రెష్ అండ్ బ్రైట్ స్కిన్ ఇస్తుంది. ప్లీజ్ డు నాట్ ఎక్స్పెరిమెంట్ విత్ స్ట్రాంగ్ యాక్టివ్స్ అని మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నాను. ఈ ఒక సిరం చాలు మీకు మోస్ట్ స్కిన్ కన్సర్న్స్ సాల్వ్ అయిపోతుంది. నేను ఇది ఒక జర్నీ లాగా యూజ్ చేసి షూట్ కూడా చేశాను. మామూలుగా నాకు పెద్ద స్కిన్ కన్సర్న్స్ ఏమీ లేవు. బట్ ఐ హ్యాడ్ దిస్ స్టబర్న్ యాక్నే స్పాట్ ఓవర్ హియర్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ అది ఫేడ్ అవ్వట్లేదు. సో అది చాలా త్వరగా ఫేడ్ అవ్వడం జరిగింది. అది కాకుండా ఓవరాల్ కూడా ఒక బ్రైటర్ అండ్ మోర్ రేడియంట్ కాంప్లెక్షన్ నేను నోటీస్ చేశాను. See this spot over here and little discoloration all over, ఒక డల్ అపియరెన్స్ ఉంది. డే 15 స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ మార్క్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంది. రబ్ చేసి చూపిస్తున్నాను. నా ఫేస్లో ఎటువంటి మేకప్ లేదు. స్కిన్కి ఒక పాలిష్ గ్లో వచ్చింది. కెమెరాలో కూడా క్లియర్గా తెలుస్తుంది, చూసారా? ఈరోజు డే 25, మార్క్ 90% వరకు వెళ్ళిపోయింది అండ్ ద గ్లో ఈజ్ ఇన్సేన్. మార్క్ ఎంత లైట్ ఉందంటే మీ కెమెరాలో తెలియకపోవచ్చు కూడా. దిస్ ఇస్ నాట్ పిగ్మెంటేషన్, ఇట్స్ జస్ట్ హౌ ద లైట్ ఫాల్స్ ఆన్ మై ఫేస్. ఈ సీరమ్ యూజ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ గైస్. యూ కెన్ సీ ది ఎవిడెంట్ గ్లో అండ్ స్పాట్లెస్ స్కిన్. దీని లింక్ కూడా వదిలేస్తాను డిస్క్రిప్షన్లో విత్ అ డిస్కౌంట్ కోడ్. యూ షుడ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూఆర్ టు బీ బ్రైడ్ అండ్ ఈవెన్ అదర్వైజ్ మీకు జనరల్ బ్రైట్నింగ్ అండ్ డల్నెస్ తీసేయాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నౌ లెట్స్ కమ్ టు ద బిగ్ ఏ, యాక్నే, విచ్ ఇస్ అ నైట్మేర్ ఫర్ ఎవ్రీ బ్రైడ్ కదా. గోల్డ్ స్టాండర్డ్ ఫర్ రిమూవింగ్ స్టబర్న్ యాక్నే, సిస్టిక్ పింపుల్స్ ఇలాంటివి కూడా ఈజ్ ట్రెటినాయిన్ గైస్. సో ట్రెటినాయిన్ వచ్చేసి పర్సెంటేజెస్లో వస్తాయి అండ్ ఇది అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా డ్రై అవుట్ చేస్తుంది యాక్నే అండ్ పింపుల్స్ని. కానీ ఒక జాగ్రత్త, ప్లీజ్ ఇది డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తర్వాతనే స్టార్ట్ చేయాలి. సో ప్లీజ్ గో టు అ డర్మటాలజిస్ట్. ఆయనకి చెప్పండి మీ యాక్నే, మీ ప్రాబ్లమ్స్ అండ్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ ఫర్ ద వెడ్డింగ్. దానికి తగ్గట్టు ఆయన ఏం సజెస్ట్ చేస్తారో అదే ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఐసోట్రెటినాయిన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య, ఓకే. బట్ అది కూడా డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తర్వాతనే మీరు తీసుకోవాలి. బికాజ్ వీటన్నిటికీ, ఎస్పెషల్లీ ఈ ట్రెటినాయిన్ అనే డ్రగ్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎక్స్ట్రీమ్స్ ఓవర్ సెన్సిటివిటీ, రెడ్నెస్, చాప్డ్ లిప్స్, డ్రైనెస్ బాగా ఎక్కువ అవ్వడం. సో ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని నెగేట్ చేసేసి మీరు ట్రెటినాయిన్ ఎలా వాడొచ్చా లేదా అన్నీ ఆయన ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో ప్లీజ్ గో టు అ డర్మటాలజిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ పింపుల్స్, యాక్నే అండ్ ఆల్. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ హోమ్ రెమెడీస్ అండ్ మామూలు లైఫ్లో మనం చేసే థింగ్స్ ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసే స్టేజ్లో లేము. గుడ్ టైమ్ టు టెల్ యూ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సన్ స్క్రీన్ ఫర్ ఫేస్. యూ హ్యావ్ టు యూజ్ అ సన్ స్క్రీన్. మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు సన్ స్క్రీన్ వాడాల్సిందే. ఎండకి కాకుండా వెలుతురు ఉంది అంటే సన్లైట్ ఉన్నట్టే. లాజిక్ ఏంటంటే, సపోజింగ్ మనం విటమిన్ సి వాడేసి స్కిన్ని బ్రైటన్ చేసాం. ఇప్పుడు ఎండకి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎండ మెలానోసైట్స్ యాక్టివిటీని పెంచేస్తుంది, విచ్ ఇస్ యువర్ మెలనిన్. ఆ మెలనిన్ వల్లనే మీకు సన్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఒక పక్కన మీరు బ్రైటన్ చేసి ఇంకో పక్కన సన్కి ఎక్స్పోజ్ చేస్తే యూ ఆర్ జస్ట్ కన్ఫ్యూజింగ్ యువర్ స్కిన్. ఇప్పుడు లోపల నుంచి మనం ఇంటర్నల్ క్లెన్జింగ్ చేసి స్కిన్ మీద అది రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఎలా చేయొచ్చు అనేది వన్ సింగిల్ సూపర్ టిప్. హైడ్రేట్ విత్ వాటర్ గైజ్. ఐ యామ్ టెలింగ్ యూ, ఎంతమంది దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను వాటర్ ఇంపార్టెన్స్ పెద్ద ఇచ్చేదాన్ని కాదు. ఎవరైనా స్టార్స్ ఇంటర్వ్యూ చదివితే వాట్ యూ డూ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అని ఇంటర్వ్యూయర్ అడిగితే ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ తాగితే ఏమవుతుంది అనుకునేదాన్ని నేను కూడా. బట్ వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్, అది కూడా వేరే ఎవరిదో రిజల్ట్ చూసి, ఇంకొక ఆర్టిస్ట్ తనకి బాగా స్కిన్ ఇష్యూస్ ఉండేవి,
తను వాటర్ తాగడం స్టార్ట్ చేసింది నా ముందే. ఓకే. అండ్ వి వర్ వర్కింగ్ టుగెదర్. చాలా మంత్స్ వరకు నేను తనని ఎప్పుడు కలిసినప్పుడు ఇంతింత బాటిల్ తాగేసేది. 6, 7 మంత్స్‌లో ఐ సా థట్ హర్ స్కిన్ వాస్ ఫ్లాలెస్ గైస్. ఐ వాస్ లైక్ వాట్ చేంజ్డ్? తర్వాత నేను నోటీస్ చేశాను షీ ఈస్ బీన్ డ్రింకింగ్ అ లాట్ ఆఫ్ వాటర్. నేను అనుకున్నా సరే నేను కూడా అది ట్రై చేస్తాను. బికాజ్ అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ మైల్డ్ పిగ్మెంటేషన్, యాక్నే అండ్ పింపుల్స్ ఇష్యూ పక్కా ఉండేది. నేను వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. ఇట్ లిటరలీ కూల్స్ డౌన్ యువర్ సిస్టమ్ గైస్. అండ్ ఆ హైడ్రేషన్ లెవెల్స్ వల్ల సమ్‌హౌ ఐ ఫీల్ దట్ ద టాక్సిన్స్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. అందుకే మీకు మంచి ఒక రేడియంట్ అంటే క్లియర్ స్కిన్ అయితే వస్తుంది. ఇప్పుడు వాటర్‌తో పాటు 2 థింగ్స్ చెప్తాను. ఈ 2 కూడా మీరు చేస్తే మ్యాజికల్లీ మీ స్కిన్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. జస్ట్ డూ ఇట్ ఫర్ 3-6 మంత్స్. వెంటనే 10 డేస్‌లో రిజల్ట్ ఏం రాదు. సో, అలాంగ్ విత్ మై 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ దట్ ఐ యూజ్డ్ టు డ్రింక్ ఎవ్రీ డే ఆన్ సెట్. దాంతో పాటు 2 కొబ్బరి బొండలు అండ్ ఒక పెద్ద బాటిల్ ఆఫ్ బటర్ మిల్క్ కూడా నేను తాగేదాన్ని. కోకోనట్ వాటర్ ఈస్ వెరీ కూలింగ్ ఫర్ యువర్ సిస్టమ్. అలాగే బటర్ మిల్క్ కూడా 1 లీటర్ వాటర్ బాటిల్‌లో ఇంత పెరుగు వేసుకొని, వాటర్ ఎక్కువ పోసుకొని, దాన్ని మంచిగా షేక్ చేసి తాగేదాన్ని. లైక్ ఐ యూజ్డ్ టు కీప్ డ్రింకింగ్ టిల్ ఈవినింగ్ ఏం సాల్ట్, షుగర్ అవన్నీ లేకుండా జస్ట్ ఉట్టి పెరుగు అండ్ వాటర్. ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ బై మీ. సో ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీరు ఇది 6 మంత్స్ వరకు కంటిన్యూ చేయండి. సీ ద డిఫరెన్స్. నెక్స్ట్ టిప్, స్కిన్ని డీటెక్స్చరైజ్ చేసి ఒక స్మూత్ అండ్ ఈవెన్ అపియరెన్స్ ఇవ్వడానికి. సో వాట్ ఈస్ టెక్స్చర్? బేసికలీ టెక్స్చర్ అంటే మార్క్స్ అండ్ పిగ్మెంటేషన్ పైన స్కిన్లో ఉండేది కాదు. టెక్స్చర్ అంటే ఎప్పుడైతే గుంతల్లాగా ఉంటాయి కదా స్కిన్లో, యాక్నే పింపుల్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పిట్ లాగా అయిపోతుంది కదా, దాన్ని స్కారింగ్ అంటారు. అండ్ దాన్ని టెక్స్చర్ అంటారు. బేసికలీ అన్ఈవెన్ బంపీ టెక్స్చర్ ఇన్ ద స్కిన్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ డూ అట్ హోమ్. మైల్డ్ ఎక్స్ఫోలియంట్స్, ప్రతి ఒక్క యాసిడ్ కొంచెం ఎక్స్ఫోలియేటింగ్ ఉంటుంది. ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు ఆ టెక్స్చర్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. సేమ్ వే లైక్ హౌ ఐ రిడ్యూస్డ్ మై టెక్స్చర్. మీరు స్టార్టింగ్ యాస్ట్రిక్స్ వీడియోస్లో చూస్తే నాకు కొంచెం అన్ఈవెన్ ఆ టెక్స్చర్ ఉండేదన్నమాట. బట్ ఇట్ హ్యాస్ టేకెన్ మీ దిస్ లాంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై టెక్స్చర్ కంప్లీట్లీ. యాజ్ అ బ్రైడ్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. సో అందుకే మంచి కెమికల్ పీల్స్ మీరు తీసుకోవచ్చు. కెమికల్ పీల్స్ అంటే వెంటనే టెన్షన్ పడకండి. బికాజ్ కెమికల్స్ ఆర్ నాట్ ఆల్ బ్యాడ్. గుడ్ కెమికల్స్ ఉంటాయి, బ్యాడ్ కెమికల్స్ ఉంటాయి. సో ఫేస్ మీద వాడేది ఆబ్వియస్లీ గుడ్ కెమికల్సే గైస్. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూ గో టు అ గుడ్ స్కిన్ క్లినిక్, వాళ్ళైతే మంచిగా ఫ్రూట్ పీల్స్ కానీ అంటే మీ స్కిన్కి తగ్గట్టు పీల్ సజెస్ట్ చేస్తారు. అండ్ పీల్ డస్ నాట్ మీన్ దట్ మీకు విజిబిలీ స్కిన్ ఇలా పీల్ అవుతుంది. ఓకే, దాని పేరు పీలే, కానీ అది చాలా జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది స్కిన్ని. మేబీ లైక్ ఒక 4-5 సెషన్స్లో యూ కెన్ సీ దట్ యువర్ స్కిన్ టెక్స్చర్ హ్యాస్ రిడ్యూస్డ్ కన్సిడరబ్లీ. కానీ చాలా యాక్నే స్కారింగ్, గుంతలు బాగా ఎక్కువ ఉన్నాయంటే కొన్ని ఎక్కువ సెషన్స్ పట్టొచ్చు. బట్ 40-50-70% వరకు కూడా రిడక్షన్ ఉంటే మీ టెక్స్చర్లో ఆటోమేటిక్లీ యూ ఫీల్ గుడ్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో డెఫినెట్లీ పీల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, కానీ పార్లర్లో, ఇంట్లో అవన్నీ కాదు. ఒక గుడ్ స్కిన్ క్లినిక్లోనే చేయండి. నెక్స్ట్ చాలా బోరింగ్ టాపిక్. ఓకే, ఈటింగ్ హెల్తీ. మనకు మంచి స్కిన్ అయితే కావాలి, కానీ ఇవన్నీ నాకు చెప్పకండి. జంక్ తినొద్దు, షుగర్ తినొద్దు. నాకు కూడా అదే కోరిక ఉంది దట్ ఏది పడితే అది తినేయాలి, కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వద్దు అండ్ స్కిన్ కూడా పాడు అవ్వద్దు. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ, జంక్, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ తప్పకుండా అవాయిడ్ చేయాలి. కానీ దాంతోపాటు మీరు మంచి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు గైస్. ట్రై టు టేక్ అట్లీస్ట్ 500-1000 mg ఆఫ్ విటమిన్ సి ఎవ్రీ డే. విటమిన్ సి ఓన్లీ రాయడమే కాదు, లోపల నుంచి కూడా మనం ఇస్తే ఇన్సైడ్ గ్లో అండ్ అవుట్ సైడ్ గ్లో కలిసి మనకు అల్టిమేట్ గ్లో ఇస్తుంది. విటమిన్ సి చూయబుల్ టాబ్లెట్స్ టేస్టీగా కూడా ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి అ ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి, విటమిన్ సి డస్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంటర్నల్గా ఎక్కువ తీసుకున్నా కూడా యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది, కానీ ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ కాజ్ ఎనీ హార్మ్ టు ద బాడీ. నెక్స్ట్ మనం తినాల్సింది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. మంచి క్వాంటిటీలో తినాలి గైజ్, లైక్ సీడ్స్, నట్స్ ఇవన్నీ. కానీ మీకు కుదరట్లేదు అంటే ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ టేక్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. ఇది స్కిన్ని మంచి సప్పిల్ అండ్ హైడ్రేటెడ్ ఉంచుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఆటోమేటిక్లీ ఆ పఫీ లుక్ అనేది పోతుంది. బయోటిన్ క్యాన్ బి టేకెన్ ఫర్ హెల్దీ నెయిల్, స్కిన్ అండ్ హెయిర్. హ్యావ్ అ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోబయోటిక్స్ లైక్ బటర్ మిల్క్, కర్డ్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే గట్ హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటే మీకు స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. ఆల్సో గైజ్, ఐ ఫీల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ జస్ట్ వన్ సప్లిమెంట్, టేక్ కొలాజన్. నేను నిమిషా ఇద్దరం పెళ్లి కాకముందు, లైక్ వెన్ వీ వర్ బ్రైడ్స్, వీ వర్ టేకింగ్ కొలాజన్ అండ్ ట్రస్ట్ మీ గైజ్, ద రేడియన్స్ దట్ ఇట్ గివ్స్ ఇస్ అన్బిలీవబుల్. నిమిషా ఏదో మరీన్ కొలాజన్ ట్రై చేసింది అండ్ ఐ హ్యాడ్ ట్రైడ్ ద వెజ్ కొలాజన్ ఫ్రమ్ ఒజివా. అట్ దట్ టైమ్
ఆల్దో వెజ్‌ది రిజల్ట్స్ అంత ఖాస్ లేవు. రైట్ నౌ నేను కూడా మరీన్ కొలాజన్ తీసుకుంటున్నాను. ద సేమ్ వన్ ఫ్రమ్ వెల్ బీయింగ్. నేను మీకు ఆల్రెడీ సజెస్ట్ చేసినట్టు. ప్రాబబ్లీ 35-40 డేస్ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఒక రకమైన షైన్ వచ్చేస్తుంది. పెళ్లి కల వచ్చేస్తుంది. మనకెంత స్ట్రెస్ ఉన్నా పెళ్లి కల అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ గైస్, కన్సిస్టెన్సీ ఇన్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. నేను చెప్పిన స్కిన్ కేర్ రొటీన్ కానీ, ఈటింగ్ హ్యాబిట్స్లో కానీ, సప్లిమెంట్స్లో కానీ అదే మీ టార్గెట్ అన్నట్టు మీరు అది కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 2-3 డేస్ చేసి బోర్ అయిపోయి మళ్ళీ ఒక 2-3 డేస్ చేసి అలా చేసుకుంటూ ఉంటే it will not really give you the results that you desire. Belly everkaina one of the most important things in life kabatti ee time lo everyone wants to look their best, so you can achieve it with consistency and the tips that I gave you. And yeah, one more important tip, workout guys. Like ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్ మీరు హాఫ్ అన్ అవర్ వరకు మ్యూజిక్ పెట్టుకొని హార్ట్ ఫ్రెష్ బ్లడ్ పంప్ చేసేలాగా డాన్స్ అయినా చేయండి ఇఫ్ యూ కాంట్ గో అవుట్ టు వర్కౌట్. లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ జుంబా, ఏరోబిక్స్ ఆర్ యోగా, మీకు ఏది నచ్చితే అది చేయండి. అది జస్ట్ మీకు అపియరెన్స్ కోసం కాదు, లోపల నుంచి కూడా మీకు మంచి పాజిటివిటీ ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. టు బీ బ్రైడ్స్ ఒక సాలిడ్ వర్కౌట్ రొటీన్ ఈజ్ అ మస్ట్. సూపర్ ఇంపార్టెంట్. మీరు కనుక ఓన్ మేకప్ చేస్తున్నారు మీ పెళ్ళిలో అంటే ఆ లుక్ ఒకసారి చేసుకొని మైండ్లో ఫిక్స్ చేసేయండి అండ్ స్టిక్ టు దాట్ ఆన్ యువర్ వెడ్డింగ్. డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద డే ఆఫ్ ద వెడ్డింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యూఆర్ హైరింగ్ అ మేకప్ ఆర్టిస్ట్, ప్లీజ్ బీ వెరీ షూర్ ఆఫ్ ద మేకప్ ఆర్టిస్ట్ వర్క్. ఇప్పుడైతే అందరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, సో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకొని వాళ్ళ లుక్స్ మీకు నచ్చాయంటే మీకు తగ్గట్టుగా మీరు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ దట్ రెఫరెన్స్ పిక్చర్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి తగ్గట్టు మీ మేకప్ లుక్ డిజైన్ చేస్తారు. బట్ కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ సో మచ్ ఇన్ డిమాండ్ గైస్. లైక్ 6-8 months వరకు కూడా వాళ్ళు బుక్డ్ ఉంటారు. సో బెటర్ దట్ మీ పెళ్ళి ఫిక్స్ అయిన వెంటనే మేకప్ ఆర్టిస్ట్తో వెళ్ళాలనుకుంటే వాళ్ళతో వెళ్ళొచ్చు. నా పర్సనల్ మేకప్ లుక్ వస్తే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ వెడ్డింగ్ జరిగింది. ఐ వాంటెడ్ అ వెరీ ఇంటిమేట్ వెడ్డింగ్ విత్ వెరీ క్లోజ్ పీపుల్ ఆఫ్ మైన్, సో దానికి నా సిస్టర్ హూ ఇస్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, నా ఓన్ చెల్లి జయ, తను చేసిందనమాట. మా పెళ్ళిలో పెద్ద ఈవెంట్ విచ్ వాజ్ ఆ రిసెప్షన్ కమ్ ఎంగేజ్మెంట్. అక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు, చాలామంది వచ్చారనమాట. ఆ టైంలో నేను సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర మేకప్ చేయించుకున్నాను. అండ్ యూ పీపుల్ ఓన్లీ టోల్డ్ మీ సో మెనీ టైమ్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ మీ చెల్లి చేసిన మేకప్ చాలా బాగుంది ఆవిడ కంటే కూడా. నిజంగా చెప్పాలంటే దట్ వాజ్ మై పర్సనల్ ప్రెఫరెన్స్ టూ, బికాస్ తను చాలా కరెక్ట్గా అర్థం చేసుకుంది నాకేం కావాలి. అండ్ సమ్హౌ ఆ మేడప్ డాల్ లుక్ కాకుండా నా న్యాచురల్ ఫీచర్స్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. నా వెడ్డింగ్ లెహంగా రెడ్ అండ్ గ్రాండ్గా ఉంది, సో దానికి తగ్గట్టే కరెక్ట్గా సెట్ అయింది మేకప్. జయాకి నేనే ఫస్ట్ బ్రైడ్ అనమాట. నాకే ఫస్ట్ టైం బ్రైడల్ మేకప్ వేసింది, కానీ ఎంత సూపర్ జాబ్ చేసిందంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాస్ షీఈ్ మై సిస్టర్, ఇది మీరే చెప్పిన మాట, ఓకే. ఇంకొక సూపర్ ఇంపార్టెంట్ టిప్, ఇది స్కిన్ కేర్ టిప్ కాదు అయినా మీకు చెప్తున్నాను, దాట్ మీ జ్యువెలరీ అండ్ మీ అవుట్ఫిట్స్ సెట్ చేసుకొని ఒకసారి ట్రయల్ చేసుకొని రెడీగా పెట్టండి. ఒక ఫుల్ లుక్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి జ్యువెలరీ దాంతో మ్యాచ్ అవ్వట్లేదు, లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఒక గాజులు కావాలి అనిపించవచ్చు, రింగ్ కావాలి అనిపించవచ్చు టు కంప్లీట్ ద లుక్. అది లాస్ట్ మూమెంట్లో తెలిస్తే మనం ఏం చేయలేము ఈవెంట్ దగ్గర ఉంటే, ఓకే. సో ఇవన్నీ మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే క్లటర్ ఫ్రీ ఉంటుంది మైండ్, అండ్ ఈవెంట్స్ని యాక్చువల్గా ఎంజాయ్ చేయవచ్చు. వాట్ నాట్ టు డూ ఇస్ సంథింగ్ విచ్ మెనీ పీపుల్ డోంట్ నో. పెళ్లి దగ్గరలో ఉంటే ఏం చేయకూడదు. కొత్త లోషన్స్, పోషన్స్, ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్ ఎవరు ఏం సలహా ఇచ్చినా ఫాలో అవ్వకండి. మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. జస్ట్ డోంట్ ట్రై ఎనీథింగ్ న్యూ అండ్ ఏలియన్ టు యువర్ స్కిన్. ఎన్నిసార్లు విన్నాను తెలుసా, దట్ బ్రైడ్స్ లైక్ జస్ట్ 3-4 days బిఫోర్ ద వెడ్డింగ్ ఏదో ట్రై చేశారు, మిస్ఫైర్ అయింది. సో డోంట్ బీ దట్ బ్రైడ్, బీ వైజర్ దెన్ దట్. My last super duper important tip for you guys, just relax. ఇది ఎవ్వరు చెప్పరు మనకి, ఎప్పుడు పరిగెత్తాలి అనే అడ్వైసే మనం వింటూ ఉంటాం, కానీ ఐ యామ్ టెలింగ్ యూ టు ప్లీజ్ రిలాక్స్. పెళ్ళి అనేది ఒక చాలా మేజర్ డెసిషన్, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అనమాట. ఈ టైంలో యువర్ స్ట్రెస్ లెవెల్స్, యువర్ హార్మోన్స్ విల్ జస్ట్ గో ఆల్ ఓవర్ ద ప్లేస్. మీకు హ్యాపీనెస్ అండ్ మెంటల్ పీస్ దేంతో అయితే వస్తుందో అదే చేయండి అండ్ కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. పనులు అవే జరుగుతాయి, పెళ్ళి జరుగుతుంది, అండ్ ఫ్యూచర్ అంటారా, దాని గురించి ఎప్పుడు మంచి ఆలోచనలో పెట్టి దాన్ని మేనిఫెస్ట్ చేయాలి మన లైఫ్లో. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మా పెళ్ళి చాలా సడన్గా మా డాడీ అనౌన్స్ చేశారు. బికాజ్ వీ వర్ గోయింగ్ అరౌండ్ ఫర్ ద లాంగెస్ట్ టైం. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్
14 ఇయర్స్ అనమాట. సో మా డాడీ సడన్గా నిమిషా పెళ్ళిలో వెల్కమ్ డిన్నర్ జరుగుతుంది బ్యాంకాక్లో అనమాట. అక్కడ సడన్గా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ వీళ్ళ పెళ్ళి జరగబోతుంది. మీ అండ్ బిల్లి గారు వో లైక్ వాట్? మా డాడీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, పాపా బహుత్ సడన్ హే, వీ హ్యావ్ టు సెటిల్ డౌన్, ఇంకా చాలా మేము చేయాల్సింది చాలా ఉంది అంటే, నథింగ్ డూయింగ్, చాలా ఎక్కువైపోయింది మీకు, ఎప్పుడు చూసినా కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి తింటారు, కలిసి జిమ్కి వెళ్తారు, ఇక ఆలస్యం వద్దు, మీకు ఎంత టైం కావాలి చెప్పండి, కానీ మీరు పెళ్ళి చేసుకోవాల్సిందే, నేను అనౌన్స్ చేసేసాను అంటున్నారు. ట్రస్ట్ మీ గైస్, ఇంత మేజర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్ జరుగుతుంది. ఒక పక్కన నాకు సంతోషంగా ఉన్నా కూడా, ఇంకొక పక్కన నాకు తెలియకుండా నా సబ్కాన్షియస్ మైండ్ ఎందుకు అలా ఎఫెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ, మేబీ ఒక 3 to 4 మంత్స్కి నాకు నా ఫస్ట్ ప్యానిక్ అటాక్ వచ్చింది. అండ్ ఇట్స్ ద మోస్ట్ హారబుల్ ఫీలింగ్ గైస్. అంటే అసలు అది ప్యానిక్ అటాక్ అని కూడా నాకు తెలియదు. దీన్నే ప్యానిక్ అటాక్ అంటారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. వెన్ ఐ గోట్ టు నో దట్ మై యాంగ్జైటీ లెవెల్స్ అదంతా చాలా హై అయిపోయింది అని. ఇట్స్ జస్ట్ వన్ వెరీ సిక్ ఫీలింగ్ ఇన్ ద పిట్ ఆఫ్ యువర్ స్టమక్ అండ్ irrational fear, okay? We were having dinner at Marriott. నేను మొత్తం మా డాడీ వాళ్ళందరూ మేమంతా కలిసి, సడన్లీ నాకు ఐ ఫెల్ దట్ సిక్నెస్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ బ్రీత్. నేను అక్కడి నుంచి ఎవరికి ఏం చెప్పకుండా జస్ట్ వాకౌట్ చేసేసాను. అండ్ మా డాడీ వాజ్ లైక్, వాట్ హ్యాపెన్ టు హర్, క్యా బోలే, కుచ్ బురా లగా క్యా ఉస్కో? ఇది 4 months తర్వాత, అనౌన్స్ చేసిన 4 months తర్వాత. అండ్ నిమిషా జయ బయటకు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, బికాజ్ ఐ డోంట్ నో, నాకేం జరుగుతుందో నాకే తెలియట్లేదు. ఐ వుడ్ జస్ట్ సే దట్ జస్ట్ బీ వెరీ రిసెప్టివ్ గైజ్. మైండ్ని ఓపెన్, ఒక ఫర్టైల్ ల్యాండ్ లాగా కొంచెం అలా ఫ్రీగా వదిలేయండి. ఫర్ న్యూ థింగ్స్ టు కమ్, న్యూ సీడ్స్ టు బీ సోన్. మైండ్ని ఒక ఫర్టైల్ ల్యాండ్ లాగా మనం ట్రీట్ చేయాలి. నా లైఫ్లో ఏం జరగాలో నేనే కంట్రోల్ ఉండాలి అని అనుకుంటాను కాబట్టి, మేబీ దాట్స్ వై ఇట్ ఇంపాక్టెడ్ మీ సో మచ్ అండ్ ఐ డి నాట్ ఈవెన్ రియలైజ్. అండ్ నాకు హీలింగ్కి కూడా ఆల్మోస్ట్ పెళ్ళి తర్వాత కూడా 2 years పడింది గైజ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ బిల్లి గారు. ఆయన హ్యాపీనెస్ ఏమీ లేదు, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాం. కానీ సమ్హౌ డిఫరెంట్ వేస్లో ఆ ప్యానిక్ అటాక్స్ ఒక్కొక్కసారి మేనిఫెస్ట్ అయ్యేవి, యూనో, ఫర్ నో రీజన్ అట్ ఆల్. ఆ ఇంపాక్ట్ వల్ల అంతే. సో అందులో నుంచి నేను స్లోగా బయటికి వచ్చాను. నేను థెరపీ అయితే తీసుకున్నాను. ఐ టుక్ 3 sessions, బట్ ఐ అండర్స్టూడ్ దట్ సమ్హౌ మై థెరపిస్ట్ వాజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ మీ దట్ మచ్. ఇట్స్ ఆల్సో అబౌట్ ఫైండింగ్ ద రైట్ థెరపిస్ట్ ఫర్ యూ కదా. సో నేను డిసైడ్ చేశాను దట్ లెట్ మీ హీల్ మై సెల్ఫ్. దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు కానీ నన్ను నేను ఎలా హీల్ చేసుకున్నానంటే, దిస్ వర్క్డ్ ఫర్ మీ, ఓకే? నాకు ఎప్పుడైనా ఆ ప్యానిక్ స్టార్ట్ అవుతుంది అని మనకు తెలిసిపోతుంది. స్టార్ట్ అవుతుంది అంటేనే నన్ను నేను తిట్టేదాన్ని, లైక్ మైండ్లో, యూనో, జస్ట్ షటప్ అష్మిత, నువ్వు ఎవరు, నువ్వు ఒక టైగర్వి, ఈవ్ టీజర్స్ కేసులో నువ్వు ఎంతమంది ఆడవాళ్ళకే ఒక ఎగ్జాంపుల్గా నుంచున్నావు, ఇలాంటివి నాకు నేను చెప్పాలి, ఓకే? వెన్ ఐఎమ్ ఫేసింగ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్యానిక్ సిచ్యువేషన్, నా పాస్ట్ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుని నన్ను నేను కామ్ డౌన్ చేయగలిగాను. అండ్ నౌ ఇట్స్ బీన్ 3 years అండ్ అబవ్ దట్ నాకు ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ ఇవన్నీ ఏమీ లేవు. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ మై వర్క్ అండ్ మై డెడ్ లైన్స్ అండ్ ఆల్ దట్, బట్ no panic. That was all about this video, guys. I hope you found it helpful, and do what works for you, do what keeps you happy. To be brides, I wish you a beautiful future ahead. If you like this video, you know what you have to do: subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix. Bye guys.